శ్రీమాత్రే నమః. నేను మాతంగి మహామాయ. తంత్రశాస్త్రంలో వశీకరణకు సంబంధించినటువంటి దేవతగా పిలువబడే కురుకుల్ల అను శక్తి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తాంత్రిక గ్రంథాల సమాచారం ప్రకారం ఈ సృష్టిలో 4 రకాల తాంత్రిక ప్రయోగాలున్నాయి. వాటిలో మొదటిది శాంతి కర్మ. క్షుద్ర శక్తుల వల్ల లేదా క్షుద్ర ప్రయోగాల వల్ల లేదా గ్రహాల వల్ల బాధలు పడుతున్న వారికి శాంతి కర్మ అనే విధానంలో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసి ఆ బాధలను తొలగించడం జరుగుతుంది. రెండవది రౌద్ర కర్మ. తమకు గిట్టని వ్యక్తులపైన లేదా తమకు అపకారం చేసిన వ్యక్తులపైన కొన్ని ప్రత్యేక తాంత్రిక విధానాలలో క్షుద్ర ప్రయోగం చేయడం జరుగుతుంది. ఈ ప్రయోగం కారణంగా అవతల వ్యక్తులు అనేక బాధలకు గురై చనిపోవడం కూడా జరుగుతుంది. కొన్నిసార్లు ఈ ప్రయోగం కారణంగా ప్రత్యర్థులకు అనేక నష్టాలు కలగటం, పరాజయాలు రావటం జరుగుతుంది. ఇక మూడవది పౌష్టికర్మ. ఈ పౌష్టికర్మ అనే విధానాన్ని ఉపయోగించి సంపదలు పెంచడం, జ్ఞానాన్ని పెంచడం, సామర్థ్యాన్ని పెంచడం వంటి కార్యాలను చేయవచ్చు. నాలుగవది వశ్యకర్మ. ఈ విధానంలో ఇతరుల్ని కొన్ని ప్రత్యేక వశీకరణ ప్రయోగాల ద్వారా తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడం జరుగుతుంది. రాజకీయ నాయకులు ఈ ప్రయోగాన్ని చేయించి ప్రజలను సమ్మోహనపరచవచ్చు. వ్యాపారస్తులు ఈ ప్రయోగం ద్వారా తమ ప్రత్యర్థులను మించిపోవచ్చు. ఇంకా సినిమా నటులు, గాయకులు ఈ ప్రయోగాల ద్వారా ప్రేక్షకుల్ని తమ వీరాభిమానులుగా మార్చుకోవచ్చు. అత్యంత అద్భుతమైనటువంటి ఈ వశ్యకర్మ అనే తాంత్రిక విధానానికి అధిదేవతగా కురుకుల్ల ఉన్నది. దశమహావిద్యలలో మొదటిదైనటువంటి కాళికాదేవి 15 మంది నిత్యలలో 4వ నిత్య ఈ కురుకుల్ల. తతో ధ్యాయేత్ మహావిద్యాం కురుకుల్లాం కులేశ్వరీం శవోపరి సమాసీనం ముండమాలా విభూషితాం కపాలకర్తృగా హస్తాం ఖడ్గకేటకధారిణీం అంజనాద్రినిభాం దివ్యాం ముక్తకేశీం చతుర్భుజాం. అద్భుతమైనటువంటి సౌందర్యంతో దర్శనమిచ్చే ఈ దేవత ఎర్రటి శరీర ఛాయను కలిగి ఉంటుంది. ఆ కారణంగానే ఈమెను ఎరుపు తార అని, రెడ్ తార అని కూడా పిలుస్తారు. ఈమెకు 4 హస్తాలు, ఈమెపై 2 హస్తాలలో ధనుస్సు మరియు బాణం ఉండగా, క్రింద ఉండే 2 హస్తాలలో పాశము మరియు అంకుశము ఉంటాయి. అపురూపమైన ఈమె శిరోజాలు పైకి లేచి ఉంటాయి. ఈమె 3 నేత్రాలను కలిగి ఉంటుంది. ఈమె ముఖంలో కొద్దిపాటి క్రోధం కనిపిస్తుంది. ఈమె శరీరం నిండా అనేక రకాల ఆభరణాలుంటాయి. ఈమె నడుము వరకు ఒక పులితోలును ధరించి ఉంటుంది. ఒక మృతదేహంపై నిలిచి ఉండే ఈమె భగభగమండే అగ్నిజ్వాలలలో నృత్యం చేస్తూ ఉంటుంది. టిబెట్ దేశానికి చెందిన తంత్రశాస్త్రంలో కురుకుల్ల దేవతా సాధన గురించి విస్తృతంగా చెప్పబడి ఉన్నది. టిబెట్ భాషలో ఈమెను రింగ్ చేమ అని పిలుస్తారు. హైందవ మరియు తాంత్రిక బౌద్ధ మతాలలో అత్యంత శక్తివంతమైన తాంత్రిక దేవతగా గుర్తించబడిన కురుకుల్ల అనే దేవతకు ఆ పేరు ఎలా వచ్చింది అంటే, ఆమె నివాసం లతా దేశంలోని అంటే ప్రస్తుత గుజరాత్ రాష్ట్రంలో కురుకుల్ల అనే పర్వతం మీద ఉంటుంది. అందుచేత ఆమెకు కురుకుల్ల అనే పేరు వచ్చింది. మొదట్లో ఈమె భారతదేశంలోని గిరిజనులకు కులదైవంగా ఉండేది. కురుకుల్ల అనే పదాన్ని పాశ్చాత్యులు కురుకూలే అని ఉచ్చరించడం జరుగుతుంది. కురుకుల్ల అంటే జ్ఞానకారకురాలు అని కూడా అర్థం. మహాశక్తివంతురాలైన ఈ కురుకుల్లకు తారోద్భవ కురుకుల్ల, అష్టభుజ కురుకుల్ల, శుక్ల కురుకుల్ల అనే ఇతర పేర్లు కూడా ఉన్నాయి. ఈ దేవత 16 సంవత్సరాల వయస్సులో ఉండే యువతిగా చెప్పబడి ఉంది. 16 అనే సంఖ్య పరిపూర్ణతకు చిహ్నం. ఆ వయస్సులో ఉండే కురుకుల్ల పరిపూర్ణమైన శక్తులను కలిగి ఉంటుందని తాంత్రిక పండితులు తెలియజేస్తున్నారు. ఈమె తన చేతిలోని ధనస్సుకు పూలు అమర్చిన బాణాన్ని సంధించబడి ఉంటుంది. ఈమె చేతిలోని బాణం తగిలిన వారు సమ్మోహనానికి గురి అవుతారు. ఒక రకంగా చెప్పాలంటే ఇతరులను తమ వశం చేసుకోవాలనుకునేవారు కురుకుల్లను పూజించినట్లయితే, కురుకుల్ల తన చేతిలోని పూల బాణాన్ని ప్రయోగించి సాధకుడికి అవసరమైన వారిని సమ్మోహనపరిచి వారిని సాధకుడికి విధేయులుగా ఉండేలా చేస్తుంది. తనను ఏకాగ్రతతో, అచంచలమైన భక్తితో ఆరాధించే వారిని చాలా తొందరగా అనుగ్రహించే అద్భుతమైన దేవత ఈ కురుకుల్ల. ఎర్రటి వస్త్రాలను, ఎర్రటి ఆభరణాలను ధరించి ఉండే కురుకుల్ల ఎర్రటి రంగులో ఉండే కలువ పువ్వులో కూర్చొని ఉంటుంది. సాధారణంగా ఈమె నృత్య భంగిమలో కూడా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఆమె నిలుచొని ఉన్నప్పుడు ఎడమ కాలును నేలపై ఉంచి కుడి కాలును గాలిలోకి లేపి ఉంచుతుంది.
ఈమె సాధారణంగా పుర్రెలతో చేసిన దండను శిరస్సు చుట్టూ ధరించి కనిపిస్తుంది. కురుకులను ఆరాధించి ఆమె సాక్షాత్కారము పొందిన ఖడ్గసిద్ధి, అంజన సిద్ధి, పాదలేపన సిద్ధి, అంతర్ధాన సిద్ధి, రసాయన సిద్ధి, కేచర సిద్ధి, భూచర సిద్ధి, పాతాళ సిద్ధి అనే అష్టసిద్ధులు లభిస్తాయని సాధనమాల అనే తాంత్రిక గ్రంథంలో పేర్కొనబడి ఉంది. తాము ప్రేమించిన వారిని పొందాలని భావించే ప్రేమికులు కురుకులను పూజించి తమ ప్రేమను సఫలం చేసుకోవచ్చు. ఎంత ఖర్చు పెట్టినా ఎన్నికలలో గెలవలేక తెల్లముఖం వేసే రాజకీయ నాయకులు కురుకులను పూజించి అసాధారణ ప్రజాభిమానాన్ని సాధించుకోవచ్చు. సాహసపూరితమైనటువంటి వ్యాపారాలను చేసేవారు కూడా కురుకులను పూజించి దిగ్విజయాలను సాధించవచ్చు. ప్రేమకు, సౌందర్యానికి, సంపదకు, కోర్కెలకు ఈమె ఆధారభూతంగా ఉంటుంది. ప్రజలపై ఆధిపత్యాన్ని సాధించాలని కోరుకునేవారు కురుకులను తప్పనిసరిగా ఆరాధించాలి. ప్రేతాత్మలను అణిచివేయడంలో, క్షుద్ర ప్రయోగాలను తిప్పికొట్టడంలో కురుకులను మించిన తాంత్రిక శక్తి ఇంకొకటి లేదు. కురుకులను ఆరాధించడం వల్ల మానవులకు ఎన్నో ప్రయోజనాలు సిద్ధిస్తాయి. సంపద, విజయం, కన్న కలలను నిజం చేసుకునే సామర్థ్యం, ప్రజలలో జనాకర్షణ శక్తిని కలిగి ఉండటం, కొత్త కొత్త కార్యాలను విజయవంతంగా పూర్తి చేయడం, విజయానికి అడ్డం వచ్చే ఆటంకాలను తొలగించడం, శృంగారపరమైనటువంటి కోర్కెలను దిగ్విజయంగా తీర్చుకోవడం, చిల్లంగి, బాణామతి, కాష్మోరా లాంటి క్షుద్ర ప్రయోగాల నుండి రక్షణ పొందటం, నరదృష్టి నుండి బయటపడడం లాంటి అంశాలను సాధించడంలో కురుకులను సాటైన తాంత్రిక దేవత ఇంకొకరు లేరు. ఇంతటి అద్భుతమైనటువంటి ఫలితాలనిచ్చే కురుకులను దైవం పట్ల విశ్వాసం గలవారు ఎవ్వరైనా పూజించుకోవచ్చు. శ్రీమాత్రే నమః. సంపూర్ణ శాక్త మార్గంలో కురుకులను ఆరాధన చేయాలనుకున్నవారు నా మెయిల్ ఐడి ద్వారా నన్ను కాంటాక్ట్ చేయగలరు. శ్రీమాత్రే నమః.